గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఏ పని చేసినా కలిసి రాకపోవటం, మంచితనం, చలాకి గుణం, దాంట్లోనూ సెన్సిటివ్ తత్వం, మాట పడనటువంటి వ్యక్తిత్వం, ఇవన్నీ ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవండి. ఆర్థిక ఇబ్బందులు అన్ని రాశుల వారికి రావడం వేరు, మిథున రాశి వారికి రావటం వేరు. ఎందుకంటే మిథున రాశి వారి దగ్గర డబ్బు, హోదా, పలుకుబడి ఉన్నాయంటే, కీర్తి, అన్ని రకాలు ఉన్నాయంటే కనుక అవి వారితో పాటు కాదండి, వారితో పాటు ఉన్నవారందరికీ కూడా పంచిపెడుతూ ఉంటారు. అందరి జీవితాలు బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు. ప్రతిదీ కూడా వారు మంచిగా కూడబెట్టుకుంటూ ఉంటారు. దాన ధర్మాలు, యజ్ఞయాగాలు చేస్తూనే ఉంటారు. అలాంటి వారికి ఎక్కువ శాతం డబ్బు అనేది చేతిలో ఉండాలి. డబ్బు వారికి చేతిలో లేదు అనుకోండి, ఖచ్చితంగా అన్ని రకాల ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. వారికి ఎన్నో రకాల రంగాల్లో ప్రాముఖ్యత, చైతన్యం, దాంట్లోనే ఎన్నో రకాల రంగాల్లో కూడా వారికి మంచి నైపుణ్యత ఉంటుంది. కానీ ఏ రంగంలో కూడా వారు ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది, ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ వారి పక్కన ఉన్న వాళ్ళంతా కూడా పట్టి లాగుతూ ఉంటారు అన్నమాట. ఊబిలో ఉండే వాళ్ళందరూ వాళ్ళు చుట్టూతూ ఉంటారు, ఆ ఊబిలోకి లాగేస్తూ ఉంటారు. వీరు మెట్లు ఎక్కుతూ ఉంటారు, మళ్ళీ లాగుతూ ఉంటారు, మెట్లు ఎక్కుతూ ఉంటారు, మళ్ళీ లాగుతూ ఉంటారు, మెట్లు ఎక్కుతూ ఉంటారు, మళ్ళీ లాగుతూ ఉంటారు. ఈ రకంగా మళ్ళీ ఎక్కుతూ ఉంటారు, మళ్ళీ లాగుతూ ఉంటారు. కాబట్టి మిథున రాశి వారికి మరొకటి, జాతకంలో గోచార ప్రకారంగా చంద్రుడితో పాటు రవి, శుక్రుడు, బుధుడు ఉన్నట్టయితే ఖచ్చితంగా వారికి పుట్టుకతోనే కోటేశ్వరులు. శని, కేతు ఉన్నట్టయితే కనుక మధ్యస్థరగా ఉంటుంది. కుజుడు ఉన్నట్టయితే కుజుడు చంద్రుడితో పాటు ఉంటే వారికి ఎంత పని చేసినా ఉపయోగమే లేదు. పక్కన వాళ్ళకి పెట్టడం తప్పితే వారికి ఏం తినలేరు, వారికి సంపాదించుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు మిథున రాశి వారు. ఇది స్వతహాగా ఉండేటువంటి వ్యక్తిత్వ జాతకం. ఇక వారికి కలిసి వస్తుందంటే కనుక వారికి యోగించేటువంటి కొన్ని యోగాలు ఉన్నాయి, దశలు. ఆ దశలు ఏంటంటే, రవి యొక్క దశ బాగుంటుంది, చంద్రుడి దశ బాగుంటుంది మిథున రాశి వారికి. శుక్రుని దశ బాగుంటుంది, కానీ శుక్రుడితో పాటు అంతర్దశలు బుధుడు కానీ, కేతువు కానీ, శని కానీ ఉంటే కొంచెం మధ్యస్థగా కనిపిస్తుంది. ఇక పెళ్ళి అయిన తర్వాత వీరికి సెటిల్డ్గా ఉంటుంది జీవితం. ఒక పెళ్లికి ముందు 10 కోట్లు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయా, అదే జీవితం కొంతకాలం వరకు కొనసాగుతూ ఉంటుంది. పెళ్లికి ముందు పడేటువంటి కష్టాలు కావచ్చు, నిష్ఠూరాలు కావచ్చు, మాట కావచ్చు, ఎన్నో రకాలటువంటి రంగాల్లో అడుగు పెట్టి ఉండొచ్చు. ఇవన్నీ కూడా పెళ్లి తర్వాత ఆటోమేటిక్గా మారిపోతాయి. స్త్రీ పురుషులు ఇద్దరి జాతకంలో కూడా పెళ్లి తర్వాత మాత్రం మంచి అదృష్టం అని చెప్పొచ్చు మిథున రాశి వారికి. కానీ ఆ పెళ్ళే కొంచెం నమ్మశక్యంగాను, ఆ పెళ్ళే కొంచెం లేట్ అవుతూను, అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకున్న పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. ఇక దాంతోపాటు ఈ యొక్క మిథున రాశి వారికి ముఖ్యమైనటువంటి ఒకటి విషయం ఏంటంటే, వారు అతి మంచి కళ్ళవారు, సెన్సిటివ్ తత్వం. ఎవరైనా ఏదైనా మాట అంటే కూడా ఎక్కువగా వారు తీసుకోరు, పడరు. కాబట్టి వారిని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. డబ్బులు తీసుకొని ఇవ్వరు, వారి దగ్గర నమ్మిస్తారు, వెంటనే నమ్మేస్తారు. నమ్మేసి సరిపోని మనవాళ్ళు కదా అని చెప్పి సహాయం చేస్తే వారి మీదే ఇంకా నిందలు వేయటం, వారి మీదే అనేక రకాలుగా ఇంకా వారిని వాడేయాలని చూస్తూ ఉంటారు. ఆ మంచితనాన్ని వారు అవకాశంగా తీసుకుంటూ ఉంటారు. అలాంటి మిథున రాశి వారికి ఈ పరాభనామ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే, మార్చి 19వ తారీఖు 2026 సంవత్సరం నుంచి ఏప్రిల్ 17వ తారీఖు 2027 సంవత్సరం వరకు కూడా పరాభనామ సంవత్సరం ఉంటుంది. ఈ పరాభనామ సంవత్సరంలో దీనికి భిన్నంగా కొంతమేర పర్వాలేదు అనుకునే విధంగా అయితే ఉంటుంది మిథున రాశి వారికి. ఇకపోతే ఈ మిథున రాశి వారికి ఈ ఆర్థిక సంక్షోభం పరాభనామ సంవత్సరం లేదు కనుక అవకాశాలు మెండుగానే వస్తాయి. వీరు ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా అందిపుచ్చుకుంటూ, ఎవరు ఏంటి అనే ఒక విషయాన్ని కూడా తెలుసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని చిన్నగా చేసుకుంటూ ఉండాలి. అందులో ముఖ్యంగా రోడ్ కాంట్రాక్ట్ వర్కులు కానివ్వండి,
సివిల్ కాంట్రాక్ట్ వర్కులు కానివ్వండి, రియల్ ఎస్టేట్ సంబంధించింది కానివ్వండి, లేదా రాజకీయ రంగాలకు సంబంధించింది కానివ్వండి, ఫుడ్ ఇండస్ట్రీ కానివ్వండి, ఇలాంటి వాటిలో అయితే మంచి మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. కొత్తగా జాబ్ చేయాలి అనుకున్న వారికి, కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకున్న వారికి అయితే ఈ రంగాల్లో బాగుంటుంది. ఇక దానితో పాటు మనం చూసుకున్నట్టయితే కనుక మిథున రాశి వారికి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. ఇక వీరు ఎదక్కొని ఉండడానికి మరొక కారణం, వీరికి ఉండేటువంటి చెడు వ్యసనాలు. రెండోది ఉంది, అదేమిటంటే కనుక ఎఫైర్స్. ఈ ఎఫైర్స్ పెట్టుకోవడం వలన కొంతమేర వీరికి, అంటే భార్య ఉండగా ఎఫైర్ పెట్టుకోవడం, భర్త ఉండగా ఎఫైర్ పెట్టుకోవడం లాంటివి కూడా వీరికి అంత పెద్దగా కలిసి వచ్చేటువంటి యోగ్యత అయితే కనపడట్లేదు. ఇక పిల్లల నుంచి వీళ్ళకైతే పెళ్ళయి పిల్లలు పుట్టుంటే వారి యొక్క జీవితం కావచ్చు, వారి యొక్క జాతకం కావచ్చు, మిథున రాశి వారికి అంత పెద్దగా కలిసి రాదు. వీరు వేసుకునేటువంటి ప్రతి అడుగు కూడా వారి కష్టార్జితం, వారి స్వయం పాకంగా ఉంటుంది. కాబట్టి ఆ అడుగులు మాత్రమే పనిచేస్తాయి, అవి మాత్రమే వీరికి జీవితంలో అనుభవాన్ని ఇస్తాయి, జీవితంలో ఎదగడానికి చేస్తాయి. ఇక అందరూ ఉన్నా ఏమీ లేదు అనే ఒంటరితనం ఎప్పుడు మీకు పోతుందా అని ఎదురు చూస్తున్నటువంటి మిథున రాశి వారికి ఖచ్చితంగా పెళ్లి కావాలి అనుకున్న వారికి, ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి మిథున రాశి వారు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో ప్రయత్నం చేస్తే కనుక ఆ ప్రయత్నం పూర్వకంగా పెళ్లి కూడా ఒకసారి అయ్యేలా కనిపిస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇక ఆర్థిక సంక్షోభం అయితే వీరికి ఐటీ రంగాల్లో అయితే పెద్దగా కలిసి వచ్చేటువంటి కనిపించలేదు. ఇక వ్యాపారంగా వచ్చేసి హోటల్స్ రంగంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక చిన్న పరిహారాలు కూడా చేసుకోవచ్చు. పరిహారాలు ఏమిటంటే, ప్రతిరోజు స్నానం చేసే నీటిలో రేగిపళ్ళు చూర్ణం లేదా రేగిపళ్ళు ఆకు వేసి ఆ నీటిని కాచి స్నానం చేయాలి. ప్రతిరోజు కూడా వీరు ఆముదం, నాభిలో ఒక 2 చుక్కలు ఆముదం వేసుకోవాలి మిథున రాశి వారు. కాబట్టి దానితో పాటు ఏదైనా దుర్గామాత కావచ్చు, లలితమ్మవారు కావచ్చు, పార్వతమ్మవారు కావచ్చు, ఇలాంటి అమ్మవారికి కనుక కుంకుమచ్చి చేయించుకొని ఆ కుంకుమని నుదుటిని ధరించుకోవాలి. ఇక శత్రు భయం ఉంటుంది కాబట్టి మన పర్సనల్ విషయాలు, వ్యక్తిగత విషయాల్ని వ్యక్తిపరచకూడదు ఎవరి దగ్గరను. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మిథున రాశి వారు కూడా ఈ పరాభనామ సంవత్సరంలో కొంతమేర అదృష్టం అయితే ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. మీరు ఇంట్లో ఏదైనా ఇబ్బంది పడుతూ వాస్తు ప్రకారంగా బాగాలేదు, ఇంట్లో నక్షత్ర ప్రకారం బాగాలేదు, ఎవరు చేతబడి చేయించినారు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, అష్టదిబ్బందిగా ఉంది, ఇంట్లో అంత కీచులాడుకుంటున్నారు, పిల్లలకి ఎదుగుదల ఉండట్లేదు, ఏదో నరదిష్టి నరగోష్ఠ తగులుతోంది, ఎంత సంపాదించిన ఇంట్లో ఉండట్లేదు, దాంతోపాటు ఈ పిల్లలు చదువుకున్నది మర్చిపోతున్నారు, ఇంట్లో ఏదో నెగిటివిటీ కనిపిస్తూ ఉంది, బరకత ఉండట్లేదు, డబ్బులు ఉండట్లేదు అనుకుంటున్నారా? మీరందరికీ కూడా నా దగ్గర కొన్ని వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. అవి సరసమైన ధరల్లోనే మీకు లభ్యపడుతూ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే మీకు చెంతకై చేర్చేట సదవకాశాలు కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఒకటి ఏంటంటే కనుక, ఇది ఒక లైట్, ఈ లైట్ ఉండిద్ది, ఇది ఎల్ఈడి బల్బు. ఈ ఎల్ఈడి బల్బు మీరు చాలా గమనించండి. ఎల్ఈడి బల్బు ఇట్లా ఉంటుందన్నమాట. ఇది ఏ హోలర్కైనా పెట్టుకోవచ్చు. ఎల్ఈడి బల్బుకి మంత్రం చేసి ఇచ్చేటువంటిది అనమాట. మీ ఇంట్లో ఇప్పుడు నేనేది సమస్యలు చెప్పానో ఆ సమస్యలు అన్నీ కూడా ఇలా చిటికలో వెళ్ళిపోతాయి. ఈ బల్బు మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా నా దగ్గరికి అందరూ వచ్చే అవసరం లేదు. ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఇంటి వాళ్ళ బాబులో ఇబ్బంది ఉందంటే సొంత ఇల్లైనా అద్దె ఇల్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ ఎల్ఈడి బల్బు పెట్టుకుంటే ఇంట్లో ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. దాంతోపాటు ఎవరికైనా ఆరోగ్యం బాగుండట్లేదా, ఎవరికైనా బ్లడ్ సర్క్యులేషన్ ఉందా, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదా, ఎవరికైనా ఆస్తమా ఉందా, లేదా బ్లాక్ పెయిన్ ఉందా, లేదంటే నరదిష్టి నరఘోష ఎక్కువ ఉందా, వ్యాపార సమస్యలు బాగాలేదా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదా, అయితే ఇది ఒక బౌల్ అనమాట. ఇది క్షుద్రానికి కాదు, మంత్రం చేసినటువంటిది. ఇది ఒక రాగి బౌల్. దీంట్లో మంత్రం చేసి మంత్రం లిఖించుండేది. క్షోణస్థితి అని చెప్పేసి అని మంత్రం ఉంటుంది. దీని ఈ క్షోణస్థితి అనే మంత్రాన్ని మనం ప్రతినిత్యం జపం చేయలేం. కాబట్టి దీనిలో లిఖించి పడుతుంది. ఈ యొక్క మంత్రాన్ని మనము జపం చేయలేకపోవడం వలన ఈ దీంట్లో వాటర్ పోసుకొని 10 నిమిషాల తర్వాత తాగాలి. ఇది తాగినందుకు ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి హీట్ అంతా కూడా ఇలా చిటికలు వెళ్ళిపోతుంది. మన సమస్యలన్నీ కూడా, మనకు ఉండే నరదిష్టి నరఘోష, శత్రుభయం, శత్రుపేట, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. ఇది ఒకటి మనకి సరసమైన ధరలన్నీ లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మీ చెంతకై చేర్చడం సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. ఇక దీంతోపాటు ఇది ఇంటికి అష్టదిబ్బంది చేసేలాగా శక్తి యంత్రం, లక్ష్మీ యంత్రం. ఈ లక్ష్మీ కటాక్షం కూడా మీ ఇంట్లో వస్తుంది. ఏదైనా చెడు క్రియలు మీ ఇంటికి రాకుండా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క యంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా చేర్చేలాగా మనం అవకాశం ఉంటుంది. కాబట్టి చేర్చేలా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఇదైతే మాత్రం మీకు ఉచితంగానే ఇస్తున్నాను. కేవలం మీ దగ్గరికి వచ్చేందుకు రుసుము మాత్రమే తప్పితే ఇది మాత్రం మీకు ఉచితంగానే ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే ఇది మంత్రం చేసిస్తున్నాను. ఈ యంత్రాలు ఇవ్వడం చాలా గొప్ప విషయము. ప్రతి ఇల్లు కూడా సుసపర్ణంగా
చతుర్భుజంగా ఉండాలని చెప్పేసి అనే సంకల్పంతో చేస్తున్నాము. అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలగడం ఒక సంకల్పంతో ఆలోచనతో చేసేటువంటి కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే కనుక ఈ యొక్క యంత్రాన్ని మీకు ఉచితంగానే అందజేస్తూ ఉన్నాము.